నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. దేవుడు ఈరోజు మన జీవితంలో వెలుగు కనబడాలని ఆశపడుతున్నాడండి. వెలుగును చూపించాలని ఆశపడుతున్నాడండి. వెలుగు ప్రకాశించాలని ఆశపడుతున్నాడండి. ఏది నీ వెలుగేది? ఇంకా నీలో వెలుగు లేకపోతే అడగండి, దేవుడు నన్ను వెలిగించయ్యా, నన్ను వెలిగించు ప్రభా, నా బ్రతుకుని వెలిగించయ్యా, నా జీవితాన్ని వెలిగించయ్యా. అడగండి, దేవుడిని అడగండి. పుట్ మీ ఆన్ ఫైర్ లార్డ్, పుట్ మీ ఆన్ ఫైర్ లార్డ్. విన్నాననుకుంటేవి గాని గ్రహింపకున్నావా, చూసాననుకుంటూనే తిరువలేకున్నావా, దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా, త్రోవను జాడా విడచి కుడి ఎడమకు తప్పావా, పాపిచ్చులతోటి క్రీస్తేసుని మరిచావా, తన గాయములను రేపుటకు కారకుడై ఉన్నావా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. ఎలా సాగుతుందని బ్రతుకు? ఈరోజు దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు సాగులతో ఉన్నావా? సాగుల జీవితము, సాగుల బ్రతుకు, సాగిల కార్యాల ఏదడిగినా సాకులు. ఇందుకయ్యా బ్రతకలేదు సాకులు, ఇందుకయ్యా చేయలేదు సాకులు. నాకు వారు లేరు, నాకు వీరు లేరు, నాకు అది లేదు, నాకు ఇది లేదు నా సాకుల. దేవుడు ఆశపడేది నీ బ్రతుకు ఆయన వైపు చూడాలని, క్రీస్తుతో నడవాలని. దేవుడు కొరకు నీ కొరకు అన్ని సిద్ధపరచాడండి. యేసు ప్రభు నీ కొరకు అన్ని సిద్ధపరచాడు. ఎక్కడుంది నీ దృష్టి? ఏంటి నీ గమ్యం? ఏంటి? ఎక్కడుంది? కళ్ళు కనబడతలేదా? దేవుడు అంటాడు, నాన్న రెండు కొనుక్కో, నేను ఇచ్చే కాటికి రాసుకో. నువ్వు అందరికి చెప్తున్నావేమో, నువ్వు నీతిమంతుడుగా పిలుచుకుంటున్నావేమో. నా నీతి కావాలి నీకు, నా వస్త్రం కావాలి నీకు. మనుషుడు నిన్ను లోకరీతిగా గౌరవించాలని చూస్తున్నావేమో, నా గౌరవాన్ని సంపాదించు. జీవగ్రంథంలో పేరు రాయబడేలాగా చూడు. నా పక్కన సింహాసనంలో కూర్చో, అది నీకు గౌరవం. ఈరోజు శోధనలో నిలబడలేని జీవితమా? శోధనలో పడిపోయే జీవితమా? అడగండి, ప్రభా నాకు ధైర్యం దయచేయ, నాకు శక్తి దయచేయ, నాకు బలము దయచేయ, నాకు నిలబడే జీవితము దయచేయ, నీ కొరకు పోరాడే జీవితము దయచేయ. శోధనలో పోరాటంతో సరిపెట్టకు నీ పయనం, కష్ట నష్టాలను సాగు తప్పించవు నీ గమ్యం. ప్రాణాత్మలమందే కాని సుఖమెరుగకు అది శూన్యం. ప్రేమ విశ్వాసముతోని నడిచేది నీ జీవితం. నీ పరుగును కడగొట్టించు నీదే మంచి పోరాటం. పరభాగ్యము నీవు పొందా ప్రకటించు యేసుని వాక్యం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. అడగండి, ప్రభా నన్ను వెలిగించేయ,
నా జీవితాన్ని వెలిగించాయ్యా. నా జీవితంలో సారము తెలగాలయ్యా. అంధకార బ్రతుకు నాకు వద్దయ్యా. నా జీవితంలో వెలుగు ఉండాలి. నా జీవితంలో దృష్టి ఉండాలి. నేను వెళ్ళే మార్గము నేను ఎరిగిన వ్యక్తిగా ఉండాలయ్యా. నీ కొరకు సజీవ సాక్షిగా నేను బ్రతకాలయ్యా. నీ కొరకు రోషంతో బ్రతకాలయ్యా. ఈ లోకమంతా చచ్చిన స్థితిలో, నిలువెచ్చిన స్థితిలో ఉన్నారేమో. దేవా, నన్ను ఎలా వాడుకుంటావు వాడుకోయ్యా. నువ్వు నా దగ్గర నుంచి ఏది ఎదురు చూస్తున్నావు అది నీకు ఇస్తానయ్యా. వెచ్చగా కావాలా వెచ్చగా వస్తానయ్యా. చల్లగా కావాలా చల్లగా వస్తానయ్యా. నువ్వు ఎలాగ నన్ను పొందుకోవాలని ఆశపడుతున్నావు అలాగ వస్తానయ్యా. నీ కార్యం నా జీవితంలో జరిగించు ప్రభువా. నా హృదయం తలుపు తెరుస్తున్నానయ్యా. నీ హృదయం తలుపు దేవుడికి తెరుస్తే చెప్పండి, దేవా ఇదిగోనయ్యా నా తలుపు తెరుస్తున్నాను. ఏసే రాయ్యా, నా హృదయంలోకి రాయ్యా. నిన్ను ఆహ్వానిస్తున్నాను ఏసే. రాయేసే, నా హృదయంలోకి రాయేసే. నాతో మాట్లాడయ్యా. నన్ను దర్శించయ్యా. నువ్వు నాలో ఉండయ్యా, నాతో ఉండయ్యా. చెప్పండి ప్రభుతో చెప్పండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు చూడు. ఎవరైతే యేసు నామాన్ని పలుకుతూ యేసు ప్రభుని ఆహ్వానిస్తూ నీ సహాయాన్ని, నీ అభిషేకాన్ని, నీ వాగ్దానము, పరిశుద్ధాత్మ అనే బహుమానాన్ని కొరకు ఎదురు చూస్తున్నారు. నీ ఆత్మతో నింపయ్యా. ఆదరణకర్త అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, సత్యస్వరూపి అని బలపడుతున్న ఆత్మ అయిన దేవా, మమ్మల్ని సత్య మార్గంలోకి నడిపించే దేవా, యేసు మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవ, యేసు ప్రభా ఇదిగోనయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించాయ్యా. నేను ప్రేమిస్తున్నామయ్యా. నీ కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభా. మమ్మల్ని వాడుకో ప్రభా. నీ రాజ్యంలో గనులు కొండాలని ఆశపడుతున్నామయ్యా. నీ నీతి ధరించిన వారుగా, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారుగా, యథార్థమైన జీవితం కలిగిన వారుగా, శుద్ధ హృదయం కలిగిన వారిగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. మమ్మల్ని నిలబెట్టయ్యా ప్రభా. నీ రాజ్యంలో నీతో పాటు ఉండాలి. నీ పక్కన కూర్చున్న ధన్యత మాకు ఇస్తున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప పిలుపు, ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నావయ్యా. నీ కొరకు రోషంతో బ్రతుకు మాకు దయచి, మాకు ఇవ్వబడిన సమయం, మాకు ఇవ్వబడిన అవకాశం, మాకు ఇవ్వబడిన సమస్తం నిన్ను యథార్థంగా పరిశుద్ధంగా సేవించే జీవితం దయచి, లోకము పాపము తాత్కాలిక జీవితం నుండి మమ్మల్ని విడిపించి ప్రభా. బంధకాల నుండి విడుదల దయచేయ్యా. నీ ప్రేమలో బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయ. ఈ ప్రకటన గ్రంథముల పత్రికల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. 7 వారాలు, 7 సంఘాలు, 7 స్థితిగతులు మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. చచ్చిన స్థితిలో ఉండనవద్దు, దిగజారిపిన స్థితిలో ఉండనవద్దు, నీ విరోధంగా ఉండనవద్దు, నిన్ను బాధపరిచేవారు ఉండనవద్దు, నిన్ను దూషించేవారు ఉండనవద్దు, నిన్ను విడిచి లోకంతో రాజీ పడే బ్రతుకు మాకు ఉండనవద్దు ప్రభా. నీతో బ్రతికే బ్రతుకు, నీ ప్రేమను అనుభవించి నీ ప్రేమలో బ్రతుకు మా అందరికి దయచేయమని వేడుకుంటానే. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపచేయి. నీ కొరకు రోషంతో బ్రతికే జీవితాలు మాకు దయచేయమని, నీ ఆత్మ కార్యాలు మా అందరి జీవితంలో కొనసాగింపు చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.